పాదయాత్ర పేరుతో మన తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరూ కూడా ఆ జిల్లాకు సంబంధించింది. ఇప్పటికే 2 జిల్లాలు మన రంగారెడ్డి జిల్లా పూర్తి చేసుకొని అక్కడి నుంచి మెదక్ జిల్లా చేసుకుని ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతున్నారు. ఈ యొక్క యాత్ర దేని గురించి అంటే, ఈ యాత్రలో మనము 19 నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్నాం, ఇన్ని పథకాలు చేసినాం, ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవాళ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం, దాంతో సహా మనము సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవి అన్ని కార్యక్రమాలు ప్రజల ముందుకు అందుతున్నాయా లేదా, నంబర్ 1. నంబర్ 2, భారతదేశ ఒక సంవిధాన్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ సంవిధాన్ అటాక్ జరుగుతుంది. దీన్ని ఏఐసిసి ఆర్డర్ ఇచ్చింది మనకి ఏంటంటే, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇవి 3 కూడా రాబోయే దినాల్లో దీన్ని కాపాడుకోవాలా. మన సంవిధాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని, ముఖ్యంగా యువ నాయకులకు ఈ విషయాలు తెలవాలనే ఉద్దేశంతోనూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఇప్పుడు ఆలూరుకు చేరబోతుంది ఒక 15 నిమిషాల్లో. నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో నేడు జనహిత పాదయాత్రలో భాగంగా కూడా నేడు ఆర్మూర్ పట్టణానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించబోతా ఉన్నారు. ఆర్మూర్లోని ధోబిఘట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ పాదయాత్రకి ముఖ్య అతిథిగా కూడా జాతీయ ఏదైతే ఏఐసిసి కార్యదర్శి, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈ పాదయాత్రలో హాజరు కాబోతా ఉన్నారు. ఆరూరు బైపాస్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గోల్బాంగ్లా, అలాగే అంబేద్కర్ చౌరస్తా వరకు, కొత్త పాత బస్టాండ్ ఆ ప్రాంతం నుంచి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. స్థానికంగా మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది, ఇక్కడ చూడడం జరుగుతుంది విజువల్స్లో. పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి కూడా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆలూరు బైపాస్ రోడ్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. సుమారు 1000 కార్లు కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. 1000 మంది కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి జెండాలను పట్టుకొని ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్పంచుకుంటున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా ప్రజల వద్ద ప్రజా పరిపాలన జై కాంగ్రెస్ అంటూ ఈ ప్రజా పరిపాలన రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథంలో కూడా ఈ ఆర్మూర్ పట్టణంలో ఈ రథం ద్వారా కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వెనకాల కూడా ఈ రథం కూడా ఉంటుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ బొమ్మ మహేష్ కుమార్ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ పాదయాత్రలో పాల్గొనబోతా ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడ చూడడం జరుగుతోంది. సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా వాహన శ్రేణులు పెద్ద ఎత్తున పార్కింగ్ చేసినట్టు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గం, అలాగే
బాల్కొండ నియోజకవర్గం 2 నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వేల మంది కార్యకర్తలు ఈ యొక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి హయాంలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలాగే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రజలను ఉత్తేజపరచడానికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు శ్రేణులు హాజరైపోయి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పహారా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మనం చూడడం జరుగుతుంది. ప్రత్యేకంగా పోలీస్ పహారా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ రూట్ మ్యాప్ను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరిగింది. ఆర్మూర్ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏదైతే ర్యాలీ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారో పోలీసు శాఖ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకొని వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కూడా ఈ పాదయాత్ర కాబోతూ ఉన్నట్లు మనకు ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అందరూ కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పక్కకు రండి. మన నాయకులందరూ ఇక్కడికి వస్తారు. జాతీయ ఎజెండా ప్లీజ్ రావద్దు, అందరు రావద్దు, ఆగండి, అటే ఉండండి. శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో మీ తమ్ముడు డాక్టర్ గర్జన మల్లేష్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు సీతక్క గారికి స్వాగతం గడ్డ కాంగ్రెస్ జెండనెత్తనే బిడ్డ ప్రజల కోసము పట్టెన ఉద్యమ బాట తను కలహు ఎత్తితే వనిగరకు పలికిందుర పిలుపై తన గుండెల శబ్దం సాధించిన శాసించ శక్తితో సాధించం జెండాను గుండె కష్ట నాయకత్వం ఒక్కొక్క పెట్టు ఒప్పుకొని డాక్టర్ పక్క జరగండి ప్లీజ్. కొంచెం పక్క జరగండి ప్లీజ్. గన్మెన్ కొద్దిగా మీడియా వాళ్ళు ఎందుకు వస్తుండ్రు? ఇద్దరు మీ గవర్నమెంట్స్ అంతా కొద్దిగా పక్కకు ఉండొచ్చు కదా. అరే ఈ ప్రోగ్రామ్ చేయనియరా? ఈ విధంగా ఎగరేస్తారా? ఏం పద్ధతి ఇదంతా? అందంగా కనబడాలి కదా వాళ్ళకి ప్రోగ్రామ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కదా. ఫోటోగ్రాఫర్ ముందుకోండి మీకోసం Malaya Jashikana
झंडा ऊंचा रहे हमारा, शान न
కాంగ్రెస్ పేదల నాయకుడు అతడే జనసేవకుడు, పేదల నాయకుడు అతడే జనసేవకుడు, కాంగ్రెస్ తన సారథుడై అదిగో కదిలొస్తున్నాడు. కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరదం దొక్కరదం దొక్కరన్న, కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న
నాటి నుండి నేటి వరకు చిటుగా నిలదీస్తున్నాడు. కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. బగబగబగబగమంటే నిప్పుల దండై కదిలింది మా అన్న రేవంతు. తన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉందో ఎదురిస్తాడంట. గుడి గుంటానికి ఎదురెళ్ళేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తితే అన్న రేవంతు, కథనారంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దుర్పాలన పైన అన్న రేవంతు, సింహంగా పంతా విసిరిండే పై నిలువెత్తు. బగబగబగబగమంటే నిప్పుల దండై కదిలిందే మా అన్న రేవంతు. తన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంతో పుట్టినాడే పులిలా, ఉండారెక్కి పల్లెలోన. స్వాతంత్రమ్మ కన్నగట్టని ఊరినిలా, పేదరికెల్లోన దేవుడే మల్లా. ఇరుపే కొట్ట బతుకుల్లో ధైర్యం నిండాలో, అగమెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దుర్పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంతా విసిరిండే పై నిలువెత్తు. బగబగబగబగమంటే నిప్పుల దండై కదిలిందే మా అన్న రేవంతు. తన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. అడుగుల శబ్దంతో సమరానికి సిద్ధమని, అందరికీ బంధువై ప్రజల గుండె సప్పుడని, అడుగడుగున నేలపై నీరాజన సంభ్రమని, ఉద్యమాల నేలపైన ఊపిరి జెండెట్టుకొని చూడో చూడో మనకై కదిలాడో రాహుడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. భూపతిరెడ్డి గారికి స్వాగతం. మంత్రి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అక్క సీత, సునీల్ రెడ్డి గారికి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మధుయేష్ గౌడ్ గారికి కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ పల్మూరు వెంకట్ గారు, హస్మతుల్లా గారు, రాజారెడ్డి గారు, అదేవిధంగా నరేష్ గారు, తిరుపతి గారు, అదేవిధంగా పాఠశాలలో పోటీ సభ్యులు సోదరుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు, లక్ష్మీకాంతరావు గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మహేంద్రరావు గారు, మన ప్రభుత్వ సలహాదారు శెట్టిరెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలకవలసిందిగా
జనహిత జై కాంగ్రెస్. అక్కడికి అభిమానం బాగుంది ఇక్కడ విచ్చేసిన మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, మిగతా నాయకులు, ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు 3వ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర కందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద మొత్తంలో సుమారు 4 గంటల సేపు మాతో పాటు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికి కూడా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏదైతే మన 20 నెలలుగా ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నాం, అవన్నీ కూడా వచ్చే క్రమంలో చాలా మంది మహిళలు, రైతులు, యువకులు కూడా వారు ఏ రకంగా సంతోషం వ్యక్తం చేశారో అవన్నీ కూడా త్వరలో వీడియో ద్వారా మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్మూరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టలే. కానీ పై చిలుకు ముక్కు పోసి ఇండ్ల పని చాలైంది. అంతేకాకుండా 17,000 పై చిలుకు రేషన్ కార్డులు కూడా శాంక్షన్ అయిపోయినాయి, మంజూరు అయిపోయినాయి. మా అక్క చెల్లెలు, మా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడానికే ఈ యొక్క మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్క మాకు రానున్న రోజుల్లో ఇంకా మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మహేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. నాకు ఈ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించిన నిజాం ఇంచుమించు 1 సంవత్సరాల క్రితం అవినీతి పరిపాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారెంటీలతోటి మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం యొక్క ప్రజల స్పందనని గత 18 నెలల నుంచి నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్న నిజామాబాద్ ముద్దుపేట పిసిసి అధ్యక్షుడు ప్రియ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియ సోదరి మా తోటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు జాతీయ నాయకురాలైన మీనాక్షి నటరాజన్ గారికి, నా ప్రియ సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోహన్ రెడ్డి గారికి, వినయ్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, మదన్ మోహన్ గారికి, లక్ష్మీకాంతరావు గారికి, జావేద్ అక్రమ్ గారికి, బల్మూర్ వెంకట్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి, గత 10 సంవత్సరాల నుంచి ఒకసారి గమనిస్తే మన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అవుతే 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఉండే ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఈ జిల్లా నుంచి, ఆ ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతం నుంచి అరుగుల రాజారాం గారు, డి శ్రీనివాస్ అన్న గారు, డి శ్రీనివాస్ అన్న ముద్దున కుమారుడైన అరవింద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అందుకే గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కలుసుకుంటూ ఇవాళ మీ అందరి యొక్క అభిమానాన్ని చూడగొట్టు పాదయాత్ర కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల మధ్యన, కార్యకర్తల మధ్యన ప్రభుత్వానికి ఉన్న వారధిని నిర్మించడానికి కొరకు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గారి పాదయాత్ర కొరకు దేశంలోనే కులగణన కలిసి ఇవాళ సీతక్క గారు ప్రభుత్వంలో కలిసి మనందరి ద్వారా బీజేపీ ఎంపీ ఉన్నాడు అరవింద్, కేంద్ర ప్రభుత్వం నుంచి 42%, 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, పాస్ చేసిన రిజల్యూషన్ ప్రకారంగా అమలు చేస్తానికి వాళ్ళ ప్రధాన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. సోదరికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న కేసులు ఎత్తివేయించడానికి తగినంత కష్టపడుతున్న కార్యకర్తలకు సముచితను కల్పించడానికి కొరకు నేను మరొకసారి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మీ అన్నగా నిర్వహించుకోవచ్చు. మన స్పర్ధను పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిపించి సోదరి మీనాక్షి గారు చెప్తా ఉంటారు. రేపు ఇంకా సంక్షేమ పథకాలు జరగాలనంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జరగాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఇలా వర్గీకరణ జరిగింది. SC ST PC माइनॉरिटी वर्गालू माइनॉरिटी भाइयों से मेरा गुजारिश है, आप सब कांग्रेस साथ के साथ हो. रेवंत रेड्डी कांग्रेस सरकार को बलोपेत करो, अपने पूरी समस्या हल हो जाएगा. मरोकसारी మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. జనహిత పాదయాత్ర 11 సంవత్సరాల క్రితం వచ్చిన తెలంగాణ రాష్ట్రం దాదాపు 9 రోజుల పాలన వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర హితం కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలబడ్డారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మేరకు మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర హితం కొరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో గారి దిశానిర్దేశంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు PCC అధ్యక్షులుగా మాత్రమైన ప్రజా పాలన ముందుకు పోతా ఉంది. ముచ్చటగా తెలంగాణ రాష్ట్రంలో జోడెట్లుగా 2 కళ్ళుగా మీ అందరి శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత ప్రజల సుభిక్షమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచడం కోసం అన్ని వర్గాల ప్రజల్లో ముందు తీసుకోవడానికి ఇద్దరు జోడెట్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు PCC అధ్యక్షులుగా ముందుకు పోతున్న సందర్భంలో ఇద్దరిని సమన్వయం చేయడానికి రాహుల్ గాంధీ దూతలాగా మన ప్రియతమ నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మనందరినీ సమన్వయం చేయడానికి ఈ రకంగా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నిజామాబాద్ ప్రజలందరినీ ఏం జరుగుతా ఉండే 10 సంవత్సరాలు అన్యాయం జరుగుతా ఉండే, అక్రమం జరుగుతా ఉండే, అప్రజాస్వామికం జరుగుతా ఉండే, నిర్బంధం జరుగుతా ఉండే, కుటుంబ పాలన జరుగుతా ఉండే, అవినీతి జరుగుతా ఉండే, అరాచకం జరుగుతా ఉండే, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, నిర్బంధంతో స్వేచ్ఛ సమానత్వం లేని పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో ఏం జరుగుతా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. యావత్ తెలంగాణ సమాజాన్ని ఈ వేదిక ద్వారా ముచ్చటగా ముందుకు పోతా ఉంది. సామాజిక న్యాయంతో ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు అనగదొక్కబడ్డ వాళ్ళందరినీ హక్కులు చేర్చుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. అయినప్పటికీ ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ PCC అధ్యక్షులు ఉన్నారు. ఈ రాష్ట్రం అందరికీ పెద్ద దిక్కైనటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. వారి సాక్షిగా చెప్తా ఉన్నాం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున బరాబర్ చేస్తాం, చెప్పింది చెప్పినట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను అరాచకంగా, కిరాతకంగా చెరబట్టి ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసి చిల్లి గవ్వ కూడా లేకుండా చేతికి చిప్పయిచ్చిపోయినా కానీ ఇప్పుడిప్పుడే ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్న సందర్భంలో కొద్దిగా లేట్ అయిండొచ్చు. కానీ బరాబర్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాలు కానీ వెనుకడ వేసే సమస్యలు లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాలర్ ఎగరేసి చెప్పండి, మీసం మెలేసి చెప్పండి, తొడగొట్టి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. అండగా నిలబడండి, ఆశీర్వదించండి. యావత్ తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సుభిక్షమైనటువంటి తెలంగాణను, సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణను తయారు చేసుకుందామని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఉండాలని తెలియజేస్తూ, నాకు అత్యంత ఆప్తుడు, రాజకీయ ఓనమాలు నేర్పించిన మీ నిజామాబాద్ ముత్తు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజామాబాద్ నిగ అంటుంది. కాంగ్రెస్ పరిపాలనలో మహేష్ నాన్న నాయకత్వంలో ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం అమలు పరుస్తుంది, మీ అందరినీ సుభిక్షంగా చూసుకుంటుంది. ఆశీర్వదించమని 2 చేతులెత్తి మొక్కి దండం పెట్టి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శక్తి ఈరోజు మరి అత్యంత ఉత్సాహంతో ఈ పాదయాత్రలో పాల్గొన్న మా తమ్ముళ్లకు, అక్కలకు, పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అభిమాన నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా మీ జిల్లా ముద్దు బిడ్డ మరి రాష్ట్ర రథసారథి మా సోదరుడు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మా సోదరిమణి పేదల పక్షపాతి, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం కోసం తన గొంతు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వినిపించే మన ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు, మా సోదరుడు మాజీ ఎంపీ గారు మధుసూదరన్న గారు, అదే విధంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి సంపతన్న గారు, బల్మూరు వెంకట్ గారు, అదే విధంగా లక్ష్మీకాంతరావు గారు, రాజీవ్ గారు, మదన్ మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇంకెవరి పేర్లైనా మిస్ అయితే ఎమ్మెల్సీ మా సోదరుడు శంకర్ నాయక్ గారు, పత్రికా మీడియా సోదరులందరికీ, మా అక్కలకు, తమ్ముళ్లకు పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ అంటే కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ. కాంగ్రెస్ అంటే ఉండడానికి నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లులిచ్చే పార్టీ. కాంగ్రెస్ అంటే పేదోళ్లకు భూములు పంచే పార్టీ. కాంగ్రెస్ అంటే యువతకు ఉద్యోగాలు, ఉపాధినిచ్చే పార్టీ. కాంగ్రెస్ అంటే అభివృద్ధి చేసే పార్టీ. కాంగ్రెస్ అంటే ఈ రోజు ఇక్కడ కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పిని చూస్తే, మరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును చూస్తే, మరి రాష్ట్రంలో నీళ్లకు, సాగునీటికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ. కాబట్టి ఈరోజు మీకు తెలుసు బీజేపీ, బీఆర్ఎస్ కుల మతాల డివిజన్ తీసుకొచ్చుడు, విభజించుడు తప్ప ఏమి చేయలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయంలో కానీ అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కి పడుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కానీ ఓట్లప్పుడు వచ్చి మీ కులం ఇది, మీ మతం ఇది, మా కోటేయండి, మేము ఇచ్చేస్తామని చెప్తారు. కానీ అసలు మోకా మీదకి వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇవాళ చేయడానికి మేము ముందుకు వస్తుంటే అడ్డుకుంటున్నారు. కాబట్టి యువత ఆలోచించాలి. ఆనాడైనా, ఈనాడైనా, రేపైనా దేశ అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ప్రజల కోసం పనిచేసేది ఆనాడు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది కూడా దేశం కోసమే. ఇక్కడ మా అక్కలు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే రుణమాఫీ, మరి ధాన్యం పండించినటువంటి సన్న వడ్లు పండిస్తే 500 బోనస్. ఇవాళ పేదింటి బిడ్డలు కూడా దొరలు తినేటువంటి మరి సన్న బియ్యం మా పేద అక్కలన్నలు తినాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఊళ్ళల్లో గల్లీలలో 2 నెలలకు 3 నెలలకు కరెంటు కట్ అయ్యేది, బిల్లులు కట్టలేదని. కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఎక్కడ కరెంటు కట్టింగ్ ఎవరు వచ్చి చేయడం లేదు. కరెంటు బిల్లుల కోసం ఎవరు అడిగే బాధ లేదు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ 200కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారా? ఇవాళ 500కే ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్, మరి 500కే గ్యాస్ ఇచ్చేది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ బాగుండాలి. మా అక్కలు 1 కోటి మంది మహిళా సంఘాలలోకి రావాలి, కోటీశ్వరులు కావాలని వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆలోచించండి, అందరూ పేదల పార్టీకి మద్దతుగా ఉండండి. మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మాది. మనం ఖచ్చితంగా నేను ఇన్ఛార్జి మినిస్టర్గా వచ్చినా తప్పకుండా నా శాయ శక్తుల ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరి మన ఒక 5 నుంచి 10 నిమిషాల ప్రోగ్రాం అయిపోతుంది. ఆ ప్రోగ్రాం తర్వాత అందరూ జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళాలని అక్కలు, చెల్లెలు, సోదరులందరూ కూడా తెలియజేస్తున్నా. हम सबके बहुत ही प्रिय प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष
आदरणीय महेश गौड़ जी, हमारे बीच में उपस्थित निजामाबाद की प्रभारी मंत्री सीता अक्का जी, हमारे बीच में उपस्थित AICC के सेक्रेटरी संपत जी, मधु यास्की गौड़ जी, हमारे पूर्व सांसद, हमारे बीच में उपस्थित मोहन रेड्डी जी, जिला कांग्रेस के अध्यक्ष विनय जी, हमारे बीच में उपस्थित शंकर नायक जी, मदन मोहन जी, लक्ष्मीकांत जी, राजीव भाई, बालमूर वेंकट जी, अजमत भाई, सभी सम्मानित यहाँ उपस्थित साथीगण, कोई नाम शंकर नायक बोल दो, रविंदर रेड्डी जी, और हमारे बीच में उपस्थित सभी, सुनील रेड्डी जी, हमारे बीच में उपस्थित सभी माताओं, बहनों, भाइयों, साथियों, बुजुर्गों, फ्रंटल ऑर्गेनाइजेशन और डिपार्टमेंट के साथीगण और सभी पदयात्रा में दूसरे जिले से भी आए साथीगण, सबसे पहले मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। मुझे आप सबने ये जनहित पदयात्रा में हिस्सा लेने का मौका दिया। आज से 2-3 साल पहले राहुल जी ने हम सबके सामने एक नया रास्ता रखा। उसके पहले राजनीति में आजादी के दौरान, उसकी लड़ाई के समय गांधी जी, विनोबा जी पैदल चलते थे। आजाद भारत में 21वीं सदी में फिर से लोगों के बीच पैदल आकर उनकी दुख तकलीफ को समझने की शुरुआत राहुल जी ने की। और राहुल जी ने हमको दिखाया कि जब 3500 किलोमीटर आप पैदल चलकर जाते हैं तो आप अपने भीतर भी चलते हैं, लोगों के दुख दर्द को समझते हैं और अपने आप को शून्य करने की प्रक्रिया में आगे बढ़ते हैं। उन्होंने हमें सिखाया कि राजनीति का मतलब है कि पहले अपने अहंकार को शून्य करना, और वो करने के लिए पैदल यात्रा से बढ़कर और कोई तरीका नहीं हो सकता। खड़गे जी की प्रेरणा से, सोनिया जी की प्रेरणा से प्रदेश कांग्रेस कमेटी ने जनहित पदयात्रा का आह्वान किया। मुझे आपके बीच में आने का मौका मिला। मैंने ये पिछले जगह पर भी कहा, बहुत सारी बातें जो आप तेलुगु में करते हैं वो मेरे लिए समझना बहुत मुश्किल है, जैसा आपके लिए हिंदी समझना मुश्किल होगा। लेकिन आप सबकी आंखों में जो प्यार की भाषा है उसके लिए किसी शब्द की जरूरत नहीं। वो आपके और हमारे बीच में एक रिश्ता कायम करती है। अभी पूरे देश में जहां भी राहुल जी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं। वो मध्य प्रदेश भी आए तो उन्होंने हम सबके सामने तेलंगाना मॉडल की बात की। तो तेलंगाना मॉडल क्या है? तेलंगाना मॉडल है लोकतंत्र को और मजबूत करना। वो जो 2500-3000 साल से सबसे अंतिम पंक्ति में खड़े थे उनको आगे बढ़ने का मौका देना। जैसे किसी भी बीमारी को पता करना हो तो डॉक्टर क्या करते हैं? टेस्ट करते हैं, एक्सरे करते हैं, स्कैन करते हैं ताकि बीमारी मालूम पड़े। तो जो जाति जनगणना है वो वैसा ही टेस्ट है कि पता तो चले कि कोई कितने पीछे है, तब जाकर हम उनको आगे बढ़ने का मौका दे सकते हैं। और इसी के लिए तेलंगाना में जाति जनगणना हुई और दूसरे राज्यों में भी हुई। लेकिन तेलंगाना में एक बड़ी बात है, हमारे मुख्यमंत्री जी हाशिए पर खड़े समाज से नहीं आते, वो स्वयं रेड्डी हैं, लेकिन उन्होंने आगे बढ़कर बैकवर्ड के लिए, शेड्यूल कास्ट के लिए, शेड्यूल ट्राइब के लिए, सभी समाजों को आगे लेकर जाने के लिए ये कदम उठाया और ये बहुत बड़ा कदम है। आने वाले पूरे दशक की राजनीति
तेलंगाना से शुरू होकर पूरे देश में फैलेगी। इसीलिए 5, 6 और 7 तारीख को तेलंगाना से बड़ी संख्या में 42% रिजर्वेशन के लिए दिल्ली के दरबार को खटखटाने हम सब जा रहे हैं। आप सबका भी हम स्वागत करते हैं। हम चाहते हैं कि तेलंगाना में 42% रिजर्वेशन बीसी को मिले, एससी का सब कैटेगराइजेशन हुआ और पूरे देश में ये आरक्षण पिछड़े वर्ग के साथियों को इसी तरह से मिले। आपके प्रदेश में हजारों लोगों ने अपनी कुर्बानियां दी। उन कुर्बानियों को सलाम करते हुए सोनिया जी ने तेलंगाना राज्य बनाया और 6 गारंटी आपके सामने रखा। और हम ये कह सकते हैं कि 18 महीने की सरकार ने उसमें से 80% काम पूरा करने का प्रयास किया, पूरा किया। वो पूरा रेवंत रेड्डी जी मुख्यमंत्री होते हुए, हमारे सारे कैबिनेट मंत्री, कांग्रेस की सरकार उसको पूरा करने का प्रयास करेगी, क्योंकि हमारा विश्वास लोकतंत्र में है। एक दूसरी गिनती भी हो रही है बिहार में, पढ़ा ना आप लोगों ने अखबार में। 65 लाख लोगों को वोट डालने के अधिकार से महरूम किया जा रहा है। ऐसा इसके पहले आजाद भारत में कभी नहीं हुआ। लोकतंत्र की हत्या तो इसको कहते हैं, संविधान की हत्या इसको कहते हैं। एक दूसरी गिनती उन्होंने की जोड़ने के लिए नहीं, लोगों को नागरिक होने के अधिकार से हटाने के लिए, बेदखल करने के लिए। हमको सबको सावधान होना चाहिए कि आज मॉडल है तोड़ने का, नफरत का मॉडल, जिसमें कि आपको और हमको वोट डालने का अधिकार भी नहीं रह जाएगा, गरीबों को वोट डालने का अधिकार नहीं रह जाएगा। और उससे अगर लड़ना है तो तेलंगाना जैसे राज्य में हमको सामाजिक न्याय की नई इबारत खड़ी करनी है। वही काम हमारी सरकार कर रही है, हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष कर रहे हैं, हमारे तमाम नेतागण कर रहे हैं। और जिस तरह से राहुल जी ने, सोनिया जी ने, प्रियंका जी ने, खारगे जी ने हम सबको एक रास्ता दिखाया, उस रास्ते पर चलकर हम बार बार आपके बीच में आएंगे, आपकी बात सुनने का प्रयास करेंगे और अपनी बात आप तक पहुंचाने की कोशिश करेंगे। मुझे आप सबने इस जनहित पदयात्रा में तीसरे दिन साथ रहने का मौका दिया, आपके बीच आने का मौका दिया। मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ, आपकी शुक्रगुजार हूँ। और आप सबको अपनी तरफ से इतना ही कहना चाहती हूँ कि हम सब कोशिश करेंगे कि तेलंगाना में एक नई शुरुआत हो। जो 18 महीने पहले आपने विश्वास दिखाया वो पूरे 5 साल तो रहेगा, अगले 5 साल भी आप सबका आशीर्वाद मिले। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय जगत। ముందున మీ అందరికీ, పెద్దలందరికీ, మా సోదరులకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి అందరికి నమస్కారం. వేదికపై చాలా మంది పెద్దాలని మీకు అందుతున్న ఫలాలు ఎంత మేరకు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయని, ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో అలా తెలుసుకోవాలని కారణంగానే జనహిత పాదయాత్రని మేము చేపట్టడం జరిగింది. 3వ రోజు మిత్రమా ఇవాళ విజయవంతంగా ఆర్మూర్లో ఈ పాదయాత్ర విజయవంతమైన సందర్భంలో మీ అందరితో మాట్లాడుకునే అవకాశం దొరికింది. 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆర్మూరు బస్టాండ్లో సభ పెట్టడం జరిగింది. ఆనాడు మీకు ఇచ్చిన వాగ్దానంలో ప్రతి దాంట్లో ఉన్నటువంటి మెజారిటీ అంశాలని మీకు ఇస్తూ వస్తూ ఉన్నాం. ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, నిన్నటి రేషన్ కార్డుల వరకు, నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ, ఖార్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి గారు మేమందరం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ పోతా ఉన్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేసిండు, అప్పుల పాలు చేసిండు.
గుడ్డ పైసా ఇచ్చుడు కాదు కదా, 8 లక్షల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. భారం రేవంత్ రెడ్డి మీద పడ్డది, మంత్రుల మీద పడ్డది. అప్పు 6,000 కోట్లు నెల కడుతూనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము, 40 లక్షల చక్కెర క్యారెట్లు ఇచ్చాము. సన్న బియ్యం మిత్రమా ఎప్పుడని అనుకున్నారా? బీదవాడు సన్న బియ్యం తినే రోజు వస్తుందని మీరు ఎప్పుడు అనుకున్నారా? సన్న బియ్యం ఇస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మాటిస్తే మాట మీద నిలబడుతుంది, సోనియా గాంధీ పాలన అనే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా జనహిత పాదయాత్ర తర్వాత నేను, మీనాక్షి మేడం గారు, మన ఏసీ ఇన్ఛార్జ్, గాంధీవాది 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ గుండా పాదయాత్ర చేసిన అనుభవం ఉంది వారికి. నిజాయితీ పర్రాలు, నిస్వార్థ పర్రాలు వారు. మేము కలిసి మీ చెంతకు వచ్చినాం, మీతో మాట్లాడే అవకాశం కోసం చూస్తూ ఉన్నాం. రేపు కార్యకర్తతో మాట్లాడతాం, ఫలాలు ఏ రకం అందుతున్నాయో చూస్తాం, ఎంత మేరకు లోట్లు పాటలున్నో చదవగలుగుతాం అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, అన్ని సజావుగా చేస్తా ఉన్నా కేసీఆర్కి అధికారం పోయిందని నిద్ర రావట్లే. కేటీఆర్ అయితే పిచ్చోడే తిరుగుతూ ఉన్నాడు. రోజుకో మాట, అబద్ధాల పూటలు. హరీష్ రావు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు. అధికారం పోయింది, సైరన్లు లేవు, పైలట్లు లేవు, మనసును పట్టట్లే, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నేనేమన్నాను? బనకచెర్ల పాపం కేసీఆర్దే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, నల్లగొండ జిల్లాలో 7 అడుగుల అందగాడు ఉంటాడు, జగదీష్ రెడ్డి గారు నా గురించి మాట్లాడినారు. నేనట బనకచెర్ల ప్రాజెక్టు కట్టిందని చెప్పినానట. మాకు 1000 టీఎంసీ నీటితో సరిపెట్టుకుంటాం, 3000 టీఎంసీ గోదావరిలో పోతుంది కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా వాడుకోమని చెప్తేనే 2018-19 నుంచి జీవోలు రావడం మొదలైంది. బనకచెర్ల కూడా దాంట్లో భాగమే. ఈ పాపం మీది కాదని ఎట్లా చెప్తారు? మీరు తాకట్టు పెట్టినారు కాబట్టి, తెలంగాణ హక్కుల్ని కాల రాసినారు కాబట్టి ఇలా బనకచెర్ల రూపుదిద్దుకోపోతా ఉంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్లకి పెంచిన పాపం హరీశ్రావుది కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తప్పిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మీద ఉంటే మాట కట్టుబడి ఉంటుంది. ఆరుమూరులో 10 ఏళ్ళు ఒక గంగరెద్దులైన ఎమ్మెల్యేగా చేసిండు. గంగరెద్దులోడే షోకులు చేయడం, పబ్లిక్ ను ముంచడం. ఒక్క ఇల్లు మీకు ఇచ్చిండా? మరి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ ఎట్లా కట్టుకున్నాయా? కట్టుడే కాకుండా ఆర్టీసీకి బాకాయ లెక్క పెడతా ఉన్నాడు. ఏడ దాక్కున్నాడు? ఇవాళ ఎస్ఎఫ్సికి బకాయి పడ్డాడు, డబ్బులు కట్టట్లే, ముఖం చాటేస్తున్నాడు. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండు. ఎవరు బాగుపడ్డారు? ఆయనతో ఉన్న కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారా? ఎవరికన్నా ఒక ఇల్లు ఇప్పించిండా? ఎవరికన్నా ఒక చక్కెర కారెట్ ఇప్పించిండా? మరి ఆయన కుటుంబం మీద బాగుపడ్డది. కార్ల మీద కార్లు కొన్నాడు, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కట్టిండు. అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండు. మిత్రులారా, ప్రజా జీవితంలో అబద్ధాలు చెప్పి చాలా ఏళ్ళు గడపలేము. 1 రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గాలయాపన చేయొచ్చు. అబద్ధాలతో రాజకీయాలు చేయలేము. రాజకీయ నాయకుడికి నిబద్ధత ఉండాలి, మాట మీద కట్టుబాటుతనం ఉండాలి, ఒక స్టాండర్డ్ పొలిటికల్ థియరీ. నిన్నగాక మొన్న
నిజామాబాద్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చాము. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మాట చెప్తా ఉన్నాను. 30 ఏళ్ల కళ, 30 ఏళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే నేను మా సీనియర్ శాసకులు అందరం ముఖ్యమంత్రితో మాట్లాడి 6 నెలల కింద మాటిచ్చి మొన్న జీవో తెచ్చాము. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. రేపో మాపో ఇదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తా ఉన్నాము. హైదరాబాద్ లో ఉండేటువంటి సౌకర్య స్టేడియం ని నిజామాబాద్ లో కట్టబోతా ఉన్నాము. లింబాద్రి గుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ తీసుకొస్తున్నాము. ఆర్మూర్లో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకి ఇదివరకు నిధులు ఇచ్చాము, ఇంకా డెవలప్ చేస్తాం. గుళ్ళంటే బీజేపీ సొత్తు కాదు, దేవుడు రాకేష్ రెడ్డి సొత్తు కాదు. బీజేపీ పార్టీ మీరు శ్రీరామచంద్రుడు స్థాపించలే. శ్రీరామచంద్రుడు మా అందరు కూడా దైవమే. మేము కూడా రోజు పూజ చేసుకుని బయటకు వెళ్తాం. కానీ మీలాగా దేవుట్ల పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి మాది కాదు. మీకు ఎన్నికల్లో గెలవాలంటే సిద్ధుల గుట్ట యాదికొస్తుంది, శ్రీరామచంద్రుడి యాదికొస్తాడు, హనుమంతుడి యాదికొస్తాడు. మళ్ళీ పాపాలు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అదే దేవుడి పేరు మీద. అసలు మోడీకి, అమిత్ షాకి, అరవింద్కి, రాకేష్ రెడ్డికి ఎప్పుడైనా గుళ్ళలు పోయి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారా వాళ్ళు? మేము రోజు శివ పూజ చేయండి బయటకి రాము. దేవుడు చోట దేవుడు ఉండాలి. మనమందరం దేవుడిని ఆదరించాలి, పూజించాలి. కానీ దేవుడు పేరు మీద చిల్లరగా ఓట్లు అడిగితే ఆ ఓట్లేస్తే రేపు మన వచ్చే తరం మన పిల్లలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో పనిచేసే సత్తా ఉన్నవాడికి ఓటేయాలి. రాజకీయ లక్షణాలుండి బీదవాడిని ఆదుకునే వాడికే ఓటేయాలి. వాడే నాయకుడు. మనకి 5 ఏళ్ళకి గెలిపిస్తే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తేనే మళ్ళీ ఓటేయాలి. అది రాజకీయ నీతి. ఇలా కళ్ళబుల్లి మాటలు చెప్పి గెలుస్తారు, ముఖం చాటేస్తారు. వాళ్ళు నాయకులు కాదు సుమా. నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, పాత ఆర్మూర్ రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు నాది. లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు నాది. ఆర్మూర్ నుండి గతంలో రాజారాం, సంతోష్ రెడ్డి, డి శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి ఎందరో పెద్ద పెద్ద నాయకులకి స్థానం ఇచ్చినటువంటి ఆర్మూరు ప్రాంతం, రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఆర్మూరు ప్రాంతం. ఈ ప్రాంతం వారు రాజకీయాల్లో ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఏలుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాని పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా, వ్యవసాయ పరంగా అన్నిట్లో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది అనే మాట కూడా చెప్తా ఉన్నాను. మాకు దమ్ముంది, పనిచేసే అలవాటు ఉంది. దమ్మున్న ముఖ్యమంత్రి అలా అధికారంలో ఉన్నాడు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామనే మాట చెప్తా ఉన్నాను. రైతు బంధు, రైతు భరోసా ఏ రకంగా ఇచ్చినాము, రైతు రుణమాఫీ ఏ రకంగా చేసినాము, ఇలా సన్న బియ్యం ఏ రకంగా ఇస్తా ఉన్నాము. ఎవరికన్నా బాధ కలిగే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయా? ప్రజలే దేవుళ్ళని ముందుకు పోతా ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ మాట, ఆయన నినాదం, ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు రావాలనే కోరిక రాహుల్ గాంధీ గారు కుల సర్వే ద్వారా రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సఫలం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ప్రేమ 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థలకు బిల్లు, విద్యా ఉపాధిలో ఒక బిల్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ కార్యకర్త గాని నాయకులు గాని అబద్ధాలు చెప్పి మొత్తం చాటేయము. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, మాట నిలబెట్టుకుంటాము. నిజామాబాద్ జిల్లాని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.
నత్తనడక నడుస్తున్న నందిపేట SEZ కూడా పునరుద్ధరిస్తాము. ఆర్మూర్, బాలుకొండ రూరల్ నియోజకవర్గాలు, నిజామాబాద్ నియోజకవర్గం కలిసి ఉండే నియోజకవర్గాలు. ఆదిలాబాద్కి విమానాశ్రయం వస్తూ ఉంది. త్వరలో విమానాల్లో తిరిగే అవకాశం కలగజేస్తాము. ఇది ముఖ్యమంత్రి గారి మాటగా చెప్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరొందిన జిల్లా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక మన జిల్లాకు చెందిన కవితమ్మ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు? ఆవిడ అన్నతో ఉందా, నాయనతో ఉందా, అమ్మతో ఉందా తెలియని పరిస్థితి పాపం. మన జిల్లా కోడలుగా గౌరవిస్తాం. 42% రిజర్వేషన్ ఇస్తూ ఆర్డినెన్స్ ఇస్తే ఆమె రంగులు పూసుకుంది. ఆమెకే సంబంధం అండి. 42% రిజర్వేషన్ కొరకు నేను, పొన్నం ప్రభాకర్, సురేఖ గారు, మధు యాష్కి గారు మేమంతా ముఖ్యమంత్రి మాట్లాడి సమాలోచన చేస్తున్న సమయంలో ఆవిడ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. మనం రిజర్వేషన్ ఇస్తే ఆమె రంగులు పూసుకుంది. ఆ రంగు కూడా మారిపోయింది, నీలి రంగు పూసుకుంది. ఏమి సంబంధం మీకు సోదరిమణి? రాజకీయాల్లో అన్నీ మావే అంటే నడువు. కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉంటే డెఫినెట్గా ఆదరిస్తారు జనం. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుద్ది. త్వరలోనే కార్పొరేషన్ బోర్డులు వేసి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వేములవాడ నుండి లింబద్రిగుట్ట తాకుతూ బాసర్ వరకు టెంపుల్ కారిడార్ రోడ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరిన 4 లైన్ల రోడ్డు ధర్మపురి, వేములవాడ, లింబద్రిగుట్ట, బాసర్ వరకు 4 రోడ్ల కారిడార్ ఇవ్వాల్సిందిగా వేములవాడ శాసనసభ్యుడు, ధర్మపురి శాసనసభ్యుడు, జగిత్యాల శాసనసభ్యుడు, సిరిసిల్ల నాయకులు మేమంతరం కూడా ముఖ్యమంత్రి గారిని కోరినాం. కేంద్రంతో ఒప్పించి ఒక టెంపుల్ కారిడార్ చేస్తే ఈ రోడ్ అంతా కూడా సస్యమనమైన మాట వారికి విన్నవించడం జరిగింది. ఇవాళ ఆందోళన ఉన్నప్పుడు దామోదర్ నరసింహ గారిని కోరడం జరిగింది. నిజామాబాద్ ఆసుపత్రికి, జిల్లా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలను కావాలని, ఒక కార్డియో సెంటర్ పెట్టాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఇస్తాను. 7,00,000 కోట్ల అప్పులో ఉన్న జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మా శాయశక్తుల కృషి చేస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఉంది. మా అందరినీ నడిపించే నైపుణ్యమన్న మీనాక్షి అమ్మగారు మనతో ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. వచ్చే రోజుల్లో మీకు ఇలా మీ నమ్మకంతో నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, అన్ని కార్యక్రమాలు ఇచ్చి సంక్షేమము అభివృద్ధి జరిపి ప్రజలతో శబాషి కొట్టించుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లో 9కి 9 సీట్లు గెలుస్తాము. రేపు డీలిమిటేషన్ అయితే ఇంకా 2-3 సీట్లు పెరిగితే వాటిని కూడా గెలుచుకుంటాము. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కిల్లా అనే విధంగా అన్ని సీట్లు గెలుచుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి ఇందూరు కానుకగా ఇస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. గెలుస్తామా లేదా? గెలిపిస్తారా లేదా? మాట తప్పం మిత్రులారా. కానిపోని మాటలు చెప్పము, అబద్ధ వాగ్దానాలు చెయ్యము. చేసింది మాత్రం ఇచ్చి తీరుతాము. తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని
తెలంగాణ ఉత్తర తెలంగాణలో మేటి జిల్లాగా ఇది పిసిసి అధ్యక్షుల జిల్లా. ఒకప్పుడు డి శ్రీనివాస్ గారు 2 మార్లు, ఇవాళ నేను మొదటిసారిగా పిసిసి అధ్యక్షుల జిల్లా. ముఖ్యమంత్రి గారిని మంత్రిమండలి ఒప్పించి మెప్పించి తీసుకొస్తాం. మీకు సీతక్క గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టినాం. ప్రజల్లో ఉండే నాయకుడు, మెప్పించగలుగుతుంది, ఒప్పించగలుగుతుంది. ఒకప్పుడు ఏకెక్కడి నిజామాబాద్కి తీసుకొచ్చుకున్నాం ఇన్ఛార్జ్ మంత్రిగా. ఆవిడ చేతుల్లో నిజామాబాద్ సస్యశ్యామలం అయితే అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కలిసి గట్టిగా ఉన్నాం. ఒక పేపరు, టీఆర్ఎస్ పేపర్ ఏదో రాస్తుంది కూతలు, ఏం రాస్తుందో వాళ్ళకి అర్థమైతలేదు. ఈ పాదయాత్ర ఎవరికో వ్యతిరేకమని గుంటనక్కలా కూర్చున్నారు. మేమేదో కొట్లాడుకుంటాము, ఇంకేదో అవుతుందని. పిచ్చి సోదరులారా, ముఖ్యమంత్రి నేను అన్నదమ్ముల కన్నా ఎక్కువ. ఈ అన్నదమ్ములు ఎప్పుడు విడిపోరు. కాంగ్రెస్ కుటుంబం, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను అంతా కూడా కుటుంబంలో ఉన్నాము. సోదరి మన మా కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. విడిపోయే సమస్య లేదు. ప్రజలు ఏదైతే కోరికతో, ఏదైతే ఆకాంక్షతో కాంగ్రెస్ నాయకులు కలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాకేదైతే అధికారం ఇచ్చినారో వారి ఆశల్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు మేము కలిసికట్టుగా ఐక్యంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. యావత్ దేశం కాదు, ప్రపంచం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ది రైజింగ్ తెలంగాణని ఇవాళ దేశంలో రోడ్ మోడల్ అయింది. కుల సర్వే తీసుకొచ్చి యావత్ ప్రపంచంలో రోడ్ మోడల్ అయ్యేటువంటి కార్యక్రమాలు, సంస్థలు తెలంగాణకు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభిష్టం మేరకు రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా సుపరిపాలన అందించి మీతో శబాసి కొట్టిపించుకుంటామనే మాట ఈ సందర్భంగా ఇందూరు బిడ్డగా, మీ బిడ్డగా, మీ ఆశీర్వాదంతో ముందుకెళ్ళిన నాయకుడిగా మీ అందరికీ ఆశీర్వదించాలని కోరుతూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడై పేదల కోసం అన్నుండురాయి జీవితం అంకితం అంటుండురా. లచ్చక నడిసిండు పోరుబాట, ఎదురించి నిలిచిండు దొరల కోట. నిరంకుశ కాంగ్రెస్ జెండే మహేష్ అన్న, ఎదురుంగా నిలిచేది మొండి గుండే మహేష్ అన్న.